ఫ్రెండ్స్, ఇవాళ మేము యాదగిరిగుట్ట అట్లనే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో లేవగానే మార్నింగ్ 7-7:30కి అయితే ఈ విధంగా ఉంది. తర్వాత నిమ్మలంగా రెడీ అయ్యి ఇట్లా ఇక మిర్యాలగూడ నుంచి అయితే బయలుదేరినాం. సో మీకు చుట్టుపక్కల లొకేషన్స్ అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఒక 30 minutes తర్వాత అయితే నల్గొండ రీచ్ అయినాం. సో చూడండి, నల్గొండ అయితే బైపాస్ దగ్గరలో ఈ విధంగా అవుతుంది లొకేషన్. నెక్స్ట్ చెరుగట్టు లొకేషన్ నుంచి అయితే పోయినాం. సో జాతర ఆ రోజే స్టార్ట్ అంట, కాకపోతే జనాలు ఇదివరకు లెక్క అయితే లేరు, కనపడట్లే బయట. సో చూడండి, పైన కనిపిస్తుంది కదా అక్కడనే. చలికి మంచి కాఫీ తాగుదామని ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగి ఇంత చాయ్ తాగి మళ్ళీ బయలుదేరినాం అనమాట. సో పక్కన అయితే లొకేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. వెంటనే ఇక భువనగిరి అయితే రీచ్ అయినాం. వెంటనే కాదు, ఒక 2 గంటలు పట్టినట్టుంది. చూడండి, భువనగిరి కిల్లా అంటారు దీన్ని. చూడండి, పైన ఒక కోట టైప్లో అయితే ఉంది. సో పక్కన అయితే ఇక్కడ ఎంట్రీ కాగానే చూడండి, ఇక్కడ పూల మొక్కలు అయితే భలే ఉన్నాయి. చెట్లు అనొచ్చు లేకపోతే మొక్కలు అనొచ్చు, భలే ఉన్నాయి. ఇక్కడ భువనగిరి కిల్లా చూడండి, ఇది మొత్తం సింగిల్ రాక్తో ఏర్పడ్డది. ప్రాకారాలు ఉంటారు గోడలు, చుట్టుపక్కల గోడలు కూడా మీకు కనిపిస్తూనే లేదు, నాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చూడండి, ఇక్కడ హైవే నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ సింగిల్ రోడ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనము లోపలికి పోవాలన్నమాట యాదగిరిగుట్టకి. సో చూడండి, చుట్టుపక్కల కూడా మంచిగా పూల మొక్కలతో భలేగా చూడండి సెట్ చేసిరు, అసలు సూపర్ ఉంది చూడటానికి. సో ఇక్కడ నుంచి ఇంకొక 1 or 2 kilometers వస్తాయేమో. సో పక్కనే ఒక చెరువు లాగా ఉంది. ఇక్కడ మేము ఆపేసి ఇంత ముద్ద తిని ఇంకా నిమ్మలంగా లొకేషన్స్ చూసి పోదామని అయితే చూసినాం. సో లొకేషన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ శిల్పారామం అని అయితే మెన్షన్ చేశారు. సో ఇది నాకు అంత ఐడియా లేదు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తినడానికి చల్లగా నీడన ఒక చెట్టు అయితే దొరికింది, ఆడ కూర్చొని ఇంకా తినేసాం అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి. సో ఇది చూడండి, జట్కా బండి లెక్క ఉంది, అప్పుడెప్పుడో సినిమాలలో చూసినది, భలే ఉంది. లంచ్ చేశాక 15 minutes తర్వాత బయలుదేరితే ఇక ఇక్కడ యాదగిరిగుట్ట అయితే వచ్చింది. ఇక్కడి నుంచే భక్తులు ఖాళీ నడకన పైకి అయితే ఎక్కుతారనమాట. సో చూడండి, వ్యూ అయితే భలే ఉంది ఇది. సో ఇక్కడ చూడండి, సీఎం క్యాంప్, అలాగే పెద్ద విఐపీస్ ఉండడానికి అయితే ఇక్కడ మొత్తం గెస్ట్ హౌస్ టైప్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి. సో పార్కింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది అనమాట కింద. సో పార్కింగ్కి అయితే 50 rupees దాకా ఉంటుంది కార్కి, బైక్ అయితే ఒక 20 or 30 తీసుకుంటారు అనుకుంటా. సో ఇక్కడనే ఇంకా పైకి పోవాలంటే మాత్రం 500 rupees బాగుతారు బాగానే, ఎందుకంటే ఎక్కువ పట్టవు అనమాట. ఒక 200-300 కార్ల వరకే పట్టేటట్టుంది. సో చూడండి, ఇక్కడైతే ఇక్కడ మీకు లొకేషన్స్ అయితే భలే ఉన్నాయి. ఎక్కేటప్పుడు కింద నుంచి గుట్టపైకి కూడా అంత దూరం అయితే లేదు. సో ఒక 2-3 మలుపులు ఉన్నాయి అంతే. సో తొందరగానే ఎక్కేసినాం అనమాట. చూడండి, మీకు ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది, టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే భలే ఉంది అసలు. మొత్తం అసలు చాలా పెద్దగా అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది బస్ స్టాండ్ ఇది. కార్ పార్కింగ్ అయితే చూడండి చాలా టైట్గా అవుతుంది. సో ఏ కార్ బయటకు వెళ్తుందో అందులో మన కార్ ఎప్పుడు ఇరికిద్దాం అన్నట్టే ఉంటుంది. సో మాకు 10-15 minutes ఆడనే టైం అయిపోయిందనమాట. సో చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఇంకా తక్కువ ఊరంట జనాలు, ఇంకెక్కువ ఉంటే మాత్రం ఇంకెట్లుండో. సో వాళ్ళు కూడా టోకెన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చి పంపిస్తారేమో. పైన కార్ పార్కింగ్ దగ్గర నుంచి చూస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి భక్తులు ఉండటానికి రూమ్స్ అనుకుంటాయి ఇవన్నీ. సో మ్యాక్సిమం ఇక్కడ ఏమంటే దర్శనాలు అయిపోతాయి కాబట్టి వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే రూమ్లలో ఉండాల్సిన అవసరం లేదనుకుంటా. కింద కూడా పార్కింగ్ అట్లానే ఇక్కడ సీఎం అట్లానే పెద్ద పెద్ద వాళ్ళు విఐపీస్ వస్తారు కదా, అక్కడ ఉండటానికి అనుకుంటుంది. సో ఈ సర్కిల్ నుంచే ఇక్కడి నుంచి అనమాట వచ్చింది. సో మొత్తం ఓవరాల్గా పైనుంచి చూసుకుంటే మాత్రం భలే ఉంది. ఇక్కడ వచ్చేసి పుష్కర్నికి దారి ఉన్నాయన్నమాట, ఎగ్జిట్ కూడా ఆన్ చేయ. మీకు మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తా. ఈ వీడియో చూస్తే మొత్తం ఎట్లా తిరిగి రావచ్చు అనమాట, మొత్తం ఈ వీడియో చూస్తే చాలు. సో ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడి నుంచి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఫ్రీ దర్శనం అనమాట. సో కింద నుంచి ఎక్కుతారు కదా, సో ఎక్కి నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడికి రాగానే ఇక్కడి నుంచి ఫ్రీ దర్శనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా పైకి అయితే ఆటోలు కూడా వస్తాయి. ఆటోకి అంటే ఒక్కసారి పైకి వచ్చినా లేదా కిందికి దిగినా 100 rupees ఏమో ఛార్జ్ చేస్తారంట. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తా. ఫ్రీ బస్సెస్కి అయితే జనాలు ఫుల్ టైట్ ఉంటారు చూడండి. వీళ్ళందరూ ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో. సో అంటే ఫ్రీగా కూర్చొని అయితే పోలేరు. సో 5-10 minutes ఒకసారి బస్సు అయితే వస్తుంటుంది. సో ఎక్కువ బస్సులు వేస్తే బాగుండని అయితే అనిపించింది అనమాట. సో చూడండి, ఇక్కడి నుంచి మనం ఎంటర్ అయ్యింది. చూడండి, ఇది వచ్చేసి ఫ్రీ బస్సెస్. చూడండి, ఇప్పుడైతే ప్రజెంట్ తక్కువ ఉండడం జనాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్షన్ చేస్తారు, పక్కనే బొమ్మలు అవి అమ్ముతారు అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే మీకు 150 rupees స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు, చక్కగా పైకి పోవాలన్నమాట. సో ఎండలనే మేము పోతున్నాము, మధ్యాహ్నం అవుతుంది. సో ఎండ అయితే గట్టిగానే ఉంది. సో
పైనుంచి చూస్తే చూడండి, మేము ఇక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చేసి ఇట్లా తిరిగినాం. తిరిగి ఇక్కడి నుంచి వచ్చాం అనమాట. స్టార్టింగ్ పాయింట్లో మీకు కొబ్బరికాయలు అవి అమ్ముతారు, అది తీసుకోవాలనుకుంటే ఆంచే తీసుకోండి. సో చక్కగా పైకి పోవాలంటే ఒక మలుపు తిరిగేసి చక్కగా పైకి పోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మీకు టెంపుల్ అయితే అవపడుతుంది. సో ఓవరాల్గా లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. బయట నుంచి అయితే చూడటానికి భలేగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి పోతే ఈ విధంగా ఉంటుందో చూడాలి. సో మళ్ళీ ఒక లెఫ్ట్ తిరిగితే చూడండి 300 రూపీస్. అట్లనే బ్రేక్ దర్శనం ఏదో ఉంది. సో అవి బ్రేక్ దర్శనం అనేది ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే పోవచ్చు అనమాట లోపలికి. సో ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేసి చూడండి ఆడ. ఇక్కడి నుంచి మనం వచ్చినాం అనమాట లోపలికి. సో ఇక్కడ చూడండి బ్రేక్ దర్శనానికి 150 రూపీస్ దారి. అట్లనే ఇక్కడ కొబ్బరికాయలు నిత్యం దీపారాధన అవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి అనమాట. సో మన కొబ్బరికాయలు కొట్టాలంటే ఆడ కొడతారు అనమాట జనాలు. ఇక్కడ వాటర్ అనేవి ఉన్నాయి కానీ అవి మనం తాగే కావాలంటే మినరల్ వాటర్ కావనుకుంటా. నెక్స్ట్ అయితే జలుబు చేసింది. మనం లోపలికి ఎంట్రీ కాగానే గోపురం అయితే ఇదే మెయిన్ ఎంట్రీ అనుకుంటా. గోల్డ్ తలుపులు లెక్క ఉన్నాయి, భలేగా ఉన్నాయి మొత్తం. చూడండి ఇక్కడ మీకు గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఫ్రీ దర్శనం వాళ్ళు ఇందులో నుంచే లోపల పోయి దర్శనం చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మూలన కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి 150 రూపీస్ దర్శనానికి 300 ఆంచి అనుకుంటా పంపించేది. సో మేమైతే అక్కడి నుంచి వెళ్ళాం. సో ఇవి చుట్టూరు 4 దిక్కుల్లో 4 గోపురాలు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. నేను టెంపుల్ చుట్టూ తిరిగి మొత్తం అయితే చూపిస్తుంటాను అనమాట. మీరు బోర్గా అయితే ఫీల్ కాకండి, ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం మీరు ఎట్లా వెళ్ళాలి, ఇటు సైడ్ పోతే ఏమొస్తుంది, అటు సైడ్ పోతే ఏమొస్తుంది అనేది మీకు ఈ వీడియో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం ల్యాగ్లో కనిపించవచ్చు కానీ మీకైతే చాలా క్లియర్గా ఉంటుంది. కొంచెం వీడియో ఫుటేజ్ కూడా కొంచెం క్వాలిటీగా అయితే ఉంటుంది, మీరైతే చూడండి. సో ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్ వచ్చేసి ఇది రథం అనమాట. మొత్తం షటర్ క్లోజ్ చేసినట్టు చేసారు అనమాట, ఎందుకంటే తడవకుండా అట్లా పెట్టారు. సో చూడండి లైటింగ్స్ అయితే భలే ఉన్నవి. ఇవి కూడా ఒక డిజైన్ తోటి అయితే లైటింగ్ సెట్ చేశారు, LED లైట్స్ అనుకుంటా. రథం పక్కన ఇది వచ్చేసి విరాళాలు సేకరిస్తారు. ఇక్కడ గోపురానికి బంగారు పూతతో ఒకటి చేపిస్తారు అనుకుంటా. సో దానికోసం సేకరిస్తారు. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది టోటల్గా. సో నేను అక్కడి నుంచి వచ్చిన అనమాట, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ ఎడ్జ్లో నిలబడి చూపిస్తున్నా. నెక్స్ట్ రైట్ సైడ్ చక్కగా పైకి అయితే అటు సైడ్ చూపిస్తాను మీకు. మీరు టెంపుల్స్కి వచ్చేటప్పుడు అయితే లిక్విడ్ క్యాష్ కొంచెం అయితే గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ డిజిటల్ తక్కువ ఉంది కొంచెం ట్రాన్సాక్షన్ అనేది. ATM ఉంది కానీ బస్ స్టాండ్లో ఇక నాకు తెలిసి ఒకటే ATM కాబట్టి ఇంతమంది జనాలకి నాకు తెలిసి కష్టమే అందులో నుంచి డబ్బులు రావటం. సో లిక్విడ్ క్యాష్ అయితే పెట్టుకోండి. గుట్ట కింద వచ్చేసి అన్నదాన కేంద్రం అట్లనే పుష్కరిణి కూడా ఉందంట. సో అవైతే మేము మిస్ అయినాం కాబట్టి మీరైతే చూడండి ఒకసారి వెళ్ళి. ఇక్కడ చూడండి ఏనుగు విగ్రహాలు అయితే భలే ఉన్నాయి అవతల. సో మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అనమాట ఎగ్జిట్. ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు అందరూ. సో ఇక్కడి నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా చూస్తే కనపడట్లేదు, కొంచెం దూరం నుంచి చూపిస్తాం మీకు. ఇదొక మండపం. సో కళ్యాణాలు అట్లాంటివి ఇక్కడనే చేస్తారనమాట. పాతకాల పద్ధతిలో ఉన్నట్లు ఉన్నాయి పైన మొత్తం డిజైన్. సో ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్కటి అడుగడుగున కూడా పాతకాలం డిజైన్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ఒక పురాతనమైన టెంపుల్ ఉన్నట్టే ఉంటుంది చూడడానికి కూడా, మొత్తం స్టోన్ కాబట్టి. సో ఇది మొత్తం వచ్చేసి కృష్ణశిలలో అంటారు. సో ఒక దగ్గర నుంచి తెచ్చిరనమాట. సో మొత్తం స్టోన్తో చెక్కబడింది, భలే ఉన్నాయి అసలు. అయితే యాక్చువల్గా శిల్పాలు అవన్నీ ఇట్లా స్టోన్స్ ఉపయోగిస్తారు కానీ ఇక్కడ గుడికే మొత్తం స్టోన్స్ అయితే ఉపయోగించారు అనమాట. ఇది బ్లాక్ స్టోన్ అయితే చెప్పుకోవచ్చు. అయితే టెంపుల్ దగ్గర అయితే మీరు మొబైల్ తీసుకోపోవద్దు, యాక్చువల్గా కిందనే డిపాజిట్ చేసి రావాలన్నమాట. యాక్చువల్గా మేము ఎట్లా తీసినామంటే ఫస్ట్ పైకి వచ్చేసి దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మొబైల్ తీసుకొచ్చి ఇట్లా వీడియో అయితే షూట్ చేస్తున్నాం. సో మీకు మంచిగా టైం అయితే ఉంటుంది కాబట్టి నిమ్మలంగా చుట్టూరు తిరిగి మీరు వీడియో ఫుటేజ్ అయితే తీసుకోవచ్చు. మీకు టెంపుల్ దగ్గర అయితే మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన కదా మీకు బంగారుపు ఒకటి తలుపులు లెక్క పెద్దవి ఉన్నాయి కదా. సో అక్కడనే మీకు ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు, వాళ్ళు కొంత ఛార్జ్ చేసి మిమ్మల్ని కావాలంటే ఫొటోస్ కూడా తీస్తారనమాట. ఏది మొబైల్ లేని వాళ్ళకి. మొబైల్ ఉంటే మాత్రం మీరేగా ఎక్కడంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఫొటోస్. చూడండి శిల్పాలు చూడండి భలేగున్నాయి అసలు, మస్తు చెక్కిరు చూడండి అసలు. మీరు డైరెక్ట్ చూస్తే భలే కనిపిస్తుంది. LED లైట్స్ చూడండి ఎంత పకడ్బందీగా అమర్చిర్రో. సో మంచి టెక్నాలజీ అయితే యూజ్ చేసిర్రు, అంటే చిన్న చిన్న బల్బులు బయటకు కనపడేటట్లయితే పెట్టలేదు. సో మంచిగా అరేంజ్మెంట్ అయితే కరెక్ట్గా ఉంది, సూపర్ ఉంది. అది నైట్ టైం వ్యూ అయితే మస్తు ఉండేటట్టుంది. సో జనాలు ఏం చేస్తారంటే చాలామంది ఇక్కడ
టెంపుల్కి వచ్చేసి అంటే యాదగిరిగుట్ట వచ్చేసి మార్నింగ్ టైంలో దర్శించుకొని స్వర్ణగిరి టెంపుల్ అనేది నైట్ టైంలో పోతారు అనమాట. కాకపోతే దీనివి కూడా సూపర్ ఉంటుంది నైట్ టైంలో. నేను కొన్ని వీడియోస్లలో చూసిన, కాకపోతే దీన్ని అయితే మనం మిస్ అయినాం. ఈ టెంపుల్ని కూడా నైట్ టైం విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్స్ చూడండి, పైన కూడా మీకు గర్భగుడి దగ్గరలో ఈ విధంగా డిజైన్ అయితే ఉంటాయి అనమాట. అంటే పాత పురాణ టెంపుల్స్. సో సేమ్ ఆ శాస్త్రాల ప్రకారమే ఇట్లా నిర్మించారు. ఇక్కడ చూడండి మధ్యలో గోల్డ్ కలర్లో ఈ విధంగా లైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. నైట్ టైం అయితే సూపర్గా ఉండేటట్టుంది. ఇక్కడ వచ్చేసి పులిహారాలు అవి ఇవి కొంచెం ఈ సైడ్ అయితే తింటున్నారు అనమాట. జనాలు కూడా ఎక్కువ అయితే లేరు. మెయిన్ ఫ్రంట్ సైడ్ అయితే జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఈ వ్యూ అయితే మస్తు ఉంటుంది. కొంచెం దగ్గర పోయి కూడా చూపిస్తాం మళ్ళీ. చూడండి కృష్ణశిలాలు అనేది చూడండి, బ్లాక్ ఒకటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ వ్యూ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో తీసినాం కదా మెయిన్ ద్వారం లెక్క, దానికి ఆపోజిట్గా ఇది అయితే ఉందన్నమాట. సో టోటల్గా బ్యాక్ వచ్చినట్టయితేనే చెప్పుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ అనుకోవచ్చు, రైట్ సైడ్ కూడా ఒక సైడ్ ఉంటుంది. సో అది కూడా తర్వాత చూపిస్తా లాస్ట్కి. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే భలేగుంది, అసలు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ యాదగిరిగుట్ట మొత్తం ఇక్కడ కింద మొత్తం కనిపిస్తుంది చూడండి, భలేగుంది ఇక్కడ. సో కింద చూడండి అసలు ఈ విధంగా అసలు మొత్తం చిన్న చిన్నవి మొక్కలు, అలాగే చూడండి ఇక్కడ గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంది. సో ఇక్కడ బిల్డింగ్స్ అవి చూడండి, ఇవి వస్తున్నాయి అసలు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లెక్క కనిపించింది, ఒక వెరైటీ డిజైన్ కనిపించింది చూడండి. ఇదైతే మీరు చూస్తే మాత్రం అసలు అదేందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మధ్యాహ్నం టైంలో ఎండ అయితే గట్టినే కొడుతుంది. మాకు కాళ్ళు అయితే బొగ్గలు వచ్చినాయి ఒక్కొక్కరికి. టోటల్గా ఇక్కడ ఎడ్జ్కి అయితే వచ్చేసినాం. చూడండి ఇక్కడ చిన్న చిన్న గోపురాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి పైన. సో కలశం టైప్లో ఏమో ఉన్నదనమాట అది. ఇది చూడండి ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనానికి వెళ్తారని చెప్పిన కదా. సో మీకు అవతల సైడ్ ఆల్రెడీ అవతల స్టార్టింగ్ కాంచి చూపించిన చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో అట్లా తిరిగి ఇక్కడి నుంచి వస్తారు అనమాట, ఎంట్రీ అవుతారు, ఇక్కడి నుంచి లోపలికి పోతారు అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, అసలు చూడటానికి అయితే బాబా సూపర్ అయితే ఉన్నాయి ఇవి. సో ఇవి గెస్ట్ హౌజుల టైప్లో ఉన్నాయి అనమాట. అంటే పెద్ద పెద్ద వాళ్ళు విఐపీస్ వాళ్ళ కోసం అనుకుంటా. కార్లు కూడా గట్టిగా ఉన్నాయి కింద. ఇందాక మీకు ఈ గోపురం కనపల్లే అని చెప్పిన కదా, సో అందుకని ఇక్కడి నుంచి తీసిన అనమాట. సో ఇక్కడి నుంచి ఒకసారి చూడండి, ఇక ఇక్కడి నుంచి జనాలు అయితే బయటకు వస్తారు అనమాట దర్శనం అయిపోయిన తర్వాత. ఇందాక చెప్పిన కదా విరాళాలు సేకరిస్తారని చెప్పిన కదా. సో ఇక్కడి నుంచి అనమాట అన్నదానానికి వాటికి కూడా ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి గోపురానికి బంగారు తాపడం ఉంటారు కదా, సో ఇక్కడ విరాళాలు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్లో ఒకటి ఎంట్రన్స్ చూపించిన కదా ఫ్రీ దర్శనానికి. సో ఆ దగ్గర అనమాట ఇది, టోటల్గా ఇటు ఆపోజిట్ ఇది. ఇక్కడ వచ్చేసి స్క్రీను అట్లనే ఒక మండపం కూడా ఉంది ఇక్కడ. అదొక సజెషన్ ఏంటంటే, మీరు ఫ్రీ దర్శనం కన్నా ఎంతో కొంత అమౌంట్ పెట్టి పోతేనే బెటర్, తొందరగా వస్తారు. నేను ఒక 30 to 45 minutesలో బయటకు వచ్చాను అనమాట. ఫ్రీ దర్శనం అయితే చాలా టైం అయితే పడుతుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి దీపం నిత్యం వెలిగేటట్టుంది. ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు. స్టార్టింగ్ పాయింట్ మీకు కనిపిస్తుంది అదే అనమాట. ఇక్కడ కూడా దీపాలు వెలిగించేటట్టుంది. సో చూడండి ఇక్కడి నుంచి కిందికి ఇక్కడ మొత్తం లడ్లు అవి తీసుకోవడానికి అనమాట. కొంచెం ఇక్కడ బోర్డు చదవండి. సో ఇది తర్వాత వెళ్ళి చూపిస్తా చూడండి. ఇంకా మనం ఇందాక గోపురం చూపించాం కదా ఇది. సో ఇక్కడ వచ్చేసి వాటర్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. కాకపోతే నాకు జలుబు చేసింది. ఇవి వచ్చేసి మినరల్ వాటర్ అయితే కావాలనుకుంటా, మున్సిపాలిటీ వాటర్ టైప్లో ఉన్నాయి. అంటే తాగుతారు, తాగొచ్చు, మంచిగా ఉన్నాయి. కానీ సో ఇంకా అంటే మనం క్యాన్లో వాటర్ తాగడానికి కొంచెం నచ్చకపోవచ్చు. ఇందాక స్టార్టింగ్ పాయింట్ పైకి ఎక్కేటప్పుడు బైక్ పార్కింగ్ చూపించాను కదా, ఆ ఏరియాలకు అయితే వచ్చినాయి ఇప్పుడు. సో అక్కడి నుంచి చూస్తే ఏ విధంగా ఉందనేది చూపిస్తున్నా చూడండి. కిందికి చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లడ్డు టికెట్ కౌంటర్ అనమాట ఇది. సో కిందకి నడుస్తున్నారు జనాలు. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ అవి ఉన్నాయి. ఆల్రెడీ ఇందాకనే చూపించాను. ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కడానికి.
సో చూడండి ఇక్కడ మొత్తం జనాలు కిందికి అయితే వెళ్తారు. సో చూడండి అక్కడ పోవడానికి దారి అయితే ఇదే అనమాట. సో ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. పైన బోర్డు చదవండి, అన్ని ఇక్కంచి అనమాట. లడ్డు టికెట్ కౌంటరు, టికెట్స్, శివుని టెంపుల్ అన్నీ ఇక్కంచే ఉన్నాయన్నమాట. సో ఇక్కంచి ఒకసారి కిందికి అయితే వెళ్దాం. ఇక్కడే లడ్డు అట్లనే పులిహోర అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. జస్ట్ ఓన్లీ ఇక్కడ టికెట్ తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు ఇస్తారనమాట. సో కాకపోతే నాకు కొద్దిగా డిసప్పాయింట్ ఏంటంటే వెంటనే క్లోజ్ చేసేస్తారు వీళ్ళు. సో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు లడ్లు ఇవి ఇవ్వడానికి. సో నాకు అదొకటి మంచిగా అనిపించలేదు. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం. రైట్ సైడ్ చూసుకుంటే శివాలయం, మనం తర్వాత వెళ్దాం. పులిహారకు అట్లనే లడ్డూస్కి అయితే సపరేట్ టికెట్స్ అయితే ఇచ్చారు. అవి తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ ప్రసాద విక్రయ కేంద్రాల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ శివాలయం కనిపిస్తుంది కదా, అందులోకి అయితే వెళ్దాం. సో మేము ప్రసాదాలన్నీ తీసుకొని ఇక శివాలయం వైపు అయితే దారి పెట్టినాం. చూడండి ఇక్కడ కూడా బాగుందనమాట. జనాలు అయితే ఎక్కువ ఉంటారు అనుకోకండి, ఎందుకంటే మేము ఫస్ట్ చూడంగానే మళ్ళీ దీంట్లో ఇంకొక గంట అర్ధ గంట పడుతుందేమో అనుకున్నాం, కానీ అసలు జనాలు అయితే ఎక్కువ లేరు. సో మంచిగా సింపుల్గానే వెళ్ళి రావచ్చు అనమాట. టికెట్లు అట్లాంటివి ఏమైతే ఏం లేవు. సో గుడి లోపల కూడా ఫొటోస్ తీసుకోవడానికి అయితే అలౌ చేస్తారు అనమాట. కాబట్టి గర్భగుడి దాకా అయితే తీసుకురానియట్లేరు, కానీ బయట మొత్తం అట్లా వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే ఉంది ఛాన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ రథం కోసం అనుకుంటుంది, మండపం కూడా ఉంది అక్కడ, కళ్యాణం అవి చేయడానికి అనుకుంటారు. లోపల దర్శనం అయితే ఒక 5 minutesలో అయిపోయింది. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి ఇక మీకు ఇక్కడి నుంచి వ్యూ ఎట్లుందనేది ఒకసారి చూపిస్తారు. చూడండి. సో చూడండి కింద నుంచి పైకి ఎక్కే వాళ్ళకి ఇక్కడి నుంచి ఎక్కుతారనమాట కాలినడకన. సో ఇట్లా ఎక్కేసి ఇంకా ఇక్కడ నుంచి వస్తారనమాట. మేము దిగే దగ్గర ఇక్కడ చూడండి వీళ్ళు చిన్నపిల్లగాళ్ళు షాపింగ్ అయితే చేస్తున్నారు. స్టార్టింగ్లో కింద గోపురం కనిపించింది కదా, ఆ నుంచి ఈడి వరకు మొత్తం 400 స్టెప్స్ ఏమి ఉంటాయంట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి రావచ్చు, ఆ నుంచి మళ్ళీగా ఫ్రీ దర్శనాలకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పైనుంచి నడుచుకుంటూ వస్తే ముందర ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అయితే కనిపించింది. ఇక్కడ మొత్తం అన్ని షాప్స్ అయితే ఉన్నాయి అనమాట. తేనె బండారాలు, బొమ్మలు, ఇట్లా చిన్న చిన్న వస్తువులు. అట్లనే చూడండి ఇక్కడ రోబో, జాతకాలు చెప్పే రోబో జాతరలో కనిపిస్తుంది అది. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న బొమ్మలు అవి ఇవి కనిపిస్తున్నాయి. సో షాపింగ్ చేసే వాళ్ళు ఇక్కడ మాత్రమే చేయాల్సి వస్తుంది. సో బయట అయితే నాకు తెలిసి ఎక్కడ కనిపించలేదు. దారిలో ఇక్కడ భూచక్ర గడ్డ అంట. సో ఇది ఒక వేరు అంటారు. ఇది 6 నెలల వరకు ఇట్లనే ఉంటుందంట ఫ్రెష్గా. సో దీన్ని కట్ చేసి ఇచ్చిండు చక్రజాలు వేసి 50 రూపీస్ అంట. భలేగా ఉంది ఇది. మనం చిన్నగా ఆ మూల నుంచి నడుచుకుంటూ ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఏం టైం అయితే ఏం లేట్ పట్టదు, జస్ట్ 5 minutesలో అయిపోయిందనమాట. మేము ఆ చివరి నుంచి వచ్చి స్ట్రైట్గా ఇక్కడ టెంపుల్ ఆంజనేయ స్వామి చూసుకొని ఇంకా మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చిన. ఎదురుగా కనిపించేది బస్ స్టాండ్ రైట్ సైడ్ కార్ పార్కింగ్ అవుతుంది. సో మళ్ళీ ఇక కార్ ఎక్కేసి ఇక వేరే టెంపుల్కి అయితే వెళ్దాం. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది, అది స్వర్ణగిరిది. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. థ్యాంక్ యూ.